ఇది ఇట్లా ఉంటే ఇగో కిడ్నీ దందా ఇక చూడు కథ. ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ దందా 55 లక్షలకు కిడ్నీ చొప్పున అమ్మకం. సరూర్ నగర్ అలకానంద హాస్పిటల్లో అక్రమ ఆపరేషన్లు. ఆసుపత్రి సీజ్, నిర్వాహకుడి అరెస్టు, ఆపరేషన్లు చేసిన డాక్టర్లు పరారు. విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా దీనిపైన మనం మాట్లాడుకోవాలి. మెడికల్ మాఫియా రెచ్చిపోయింది, దారుణమైన పరిస్థితిలో ఉంది మెడికల్ మాఫియా. తెలంగాణలోనే కాదు దేశంలో కూడా అంత దారుణమైన పరిస్థితి. చాలా మందికి కొంతమందికి అంటే అసలు యాక్చువల్గా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏం ఆరోపణలు ఉన్నాయంటే ఇక్కడ కరోనా టైంలో అసలు యాక్చువల్గా కరోనాకు సంబంధించి చాలామంది చనిపోయినరు, అక్కడికక్కడనే హాస్పిటల్నే చనిపోయినరు. తర్వాత ఇట్లన్నీ కూడా ఉన్నాయి. అసలు యాక్చువల్గా కరోనాతో చనిపోయినరా లేకపోతే అక్కడ హాస్పిటల్కి పోతే వాళ్ళు చంపేసింది అనేటువంటి ఆరోపణలు కూడా కొన్ని హాస్పిటల్ పైన ఉన్నాయి. ఎందుకంటే ఏం చేసిండ్రంట, కరోనా వచ్చినటువంటి శవాన్ని కూడా తీసుకోవారు కదా, తీసుకుపోయినా కానీ దాన్ని మొత్తం మూట కట్టేస్తారు కదా, మూట ఇప్పేటువంటి పరిస్థితి కూడా ఉండదు కదా. దాంతో ఏం చేసిండ్రంట అంటే కొంతమందిని అసలు యాక్చువల్గా కొంతమంది మంచిగా అదే చెప్తున్నా, అది ఏది కిడ్నీలు కానీ తర్వాత లోపల ఉన్నటువంటి లివర్ కానీ రకరకాలుగా ఏదైతే ఉపయోగపడతాయో కళ్ళు కానీ వీటన్నిటిని తీసేసి అమ్ముకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పి చూడరు, తర్వాత ఏం ఆపరేషన్ చేసిరు, ఏం కథ, కోసిర్రా చూసిర్రా ఏం తెలియదు. దాంతో మొత్తం రెచ్చిపోయి రకరకాలు చేస్తూ ఉన్నారట. తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ డెడ్ అని చెప్తారు. ఇక బ్రెయిన్ డెడ్ అని చెప్పి బ్రెయిన్ డెడ్ అయిపోయింది మొత్తం సచ్ ఇంకా గ్యారంటీ లేదు అట్లా అని చెప్తారు. దాంతో ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ప్రధానంగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉంటాయో ఈ బ్రెయిన్ డెడ్ పేరుతోటి మొత్తం కూడా అవయవాలు అమ్ముకుంటా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అసలు యాక్చువల్గా నిజంగా మరి రక్షించేటువంటి ప్రయత్నం చేయాలి. మరి బ్రెయిన్ డెడ్ అయిందంటారు. బ్రెయిన్ డెడ్ అయిన నిజంగా అయితే ప్రాబ్లం లేదు, నిజంగా అయితే మనం కూడా దాన్ని వ్యతిరేకించాం. కానీ బ్రెయిన్ డెడ్ కాకుండా బ్రెయిన్ డెడ్ అయినట్టుగా ఒకవేళ కొంతమంది ఫీజులు కట్టలేని ఉంటారు, అంటే అంత ఎక్కువ ఫీజులు కట్టలేని ఉంటారు, వాళ్ళని ఏం చేస్తారు, ఇక వాళ్ళని కథం చేసి పడేసి ఇటువంటివి కూడా ఆరోపణలు వస్తున్నాయి. పాపం రా బాబు. ఎందుకంటే వైద్యో నారాయణ హరి అంటారు, కానీ అక్కడ వైద్యం పేరుతోటి కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి దందా మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే కిడ్నీ ఉంటుంది కదా, కిడ్నీ అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆపరేషన్లు చేసేసి కిడ్నీలు అమ్ముకుంటారట కొడుకులు. ఇది బయట ఒక్కొక్కరి చాలా ఉన్నాయి, అదే చెప్తున్నా నేను, చాలా ఉన్నాయి, మా దృష్టికి కూడా వచ్చినాయి. డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తున్నారు? ప్రతి జిల్లాలో డిఎంహెచ్ఓలు ఉన్నారు కదా, కమిషన్లు తీసుకోవడానికే డిఎంహెచ్ఓలు పనిచేస్తున్నారా? ఆసుపత్రుల పైన నిఘా ఉండదా మీకు? ఎక్కడ ఏ హాస్పిటల్ మీరు చెక్ చేస్తా ఉన్నారు? డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కూడా దీనిపైన దృష్టి సారించాలి. 10వ తరగతి చదువుకున్నాడు, ఎండి అని బోర్డు పెట్టుకొని చింతల్లో హాస్పిటల్ రన్ చేస్తా ఉంటే నేనే స్వయంగా పోయి స్టింగ్ ఆపరేషన్ చేసిన. చాలా దగ్గర నుండి ఖమ్మంలో వాడు చేస్తుంటా వానికి అతి తేలాలి. నేను విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా వీటితో పాటు మొత్తం రకరకాలుగా దందా నడుస్తూ ఉంది. కాబట్టి 100% దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మీడబడరా బాబు. 100% దీని మీద చాలా ఆసుపత్రుల పైన ఆరోపణలు ఉన్నాయి, అవి మా దృష్టికి వచ్చినాయి. 100% తిరుమల దృష్టికి చాలా విషయాలు వచ్చినాయి. దాని పని కూడా చేస్తాం మేము. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానా అడ్డాగా కొనసాగుతున్న కిడ్నీ దందా గుట్టు రట్టయింది. ఇక పర్మిషన్లు లేకుండానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారని, ఒక్కో కిడ్నీ ధర 55 లక్షల వరకు అమ్ముతున్నారని ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఇక జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీల పేరుతో అనుమతి తీసుకొని 6 నెలల కింద ఆసుపత్రిని ప్రారంభించిన నిర్వాహకులు వేర్వేరు రాష్ట్రాల నుంచి డోనర్లను రప్పించి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నట్లుగా గుర్తించిండ్రంట. ఇది చెప్పి గుర్తి చేస్తే వేరే ఇంకా చెప్పకుండా కూడా చేస్తారట కొంతమంది దొంగలు. నా కిడ్నీ అయిందని వచ్చిండు ఒక ఆయన మా దగ్గరికి. నేను మంచిగా ఉంటే నన్ను ఆపరేషన్ చేసి అట్లే ఆపరేషన్ చేసిరు. లాస్ట్కి వచ్చి చూస్తే ఎప్పుడే అర్థమైందంటే ఈ ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి పోయి ఏమైంది మొత్తం చెక్ చేస్తే స్కాన్ చేస్తే లోపల ఒక కిడ్నీ లేదని తేలింది. అప్పటి వరకు కిడ్నీ తీసుకుని వచ్చి కూడా చెప్పలేడు వాడు. ఇటువంటి లంగాలు ఉన్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,